ఇటువంటి సిచ్యువేషన్ ఇంకా ఎవరు కూడా తెచ్చుకోవద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో అయితే వీళ్ళకి ఒక బిజినెస్ ఉందట. ఆ బిజినెస్ లాస్ రావడం వల్ల సో ఈమె ఇట్లా ఈ డిసిజన్ తీసుకుంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే కరీంనగర్ డిస్టిక్ శంకరపట్నం మండలం కొత్తగట్టులో జరిగింది. పిల్లల బాధ ఎట్లుంటుంది అంటే వాళ్ళకు ఎలాంటి ఆస్తి లేకున్నా పర్లేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పక్కన లేకపోతే వాళ్ళు జీవితాంతం బాధపడతారు. కాబట్టి హాయ్ గైస్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో ఇదొకటి చిన్న మోటివేషన్ ఇద్దామని చెప్పేసి అండ్ అలాగే ఇటువంటి సిచ్యువేషన్ ఇంకా ఎవరు కూడా తెచ్చుకోవద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే కరీంనగర్ డిస్టిక్ శంకరపట్నం మండలం కొత్తగట్టులో జరిగింది. సో ఒక మహిళ 42 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళ ఇంటి పేరు వచ్చేసి సో తణుకు అట. వీళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి సురేష్. సో తణుకు సురేష్ అండ్ ఈమె పేరు స్వప్న. సో ఈమె 42 సంవత్సరాలు ఉంటుంది. సో అయితే వీళ్ళకి ఒక బిజినెస్ ఉందట. ఆ బిజినెస్ లాస్ రావడం వల్ల సో ఈమె ఇట్లా ఈ డిసిజన్ తీసుకుంది. అదేం బిజినెస్ అంటే వీళ్ళకి ఒక రైస్ మిల్ ఉందట. అయితే ఆ రైస్ మిల్ బిజినెస్ వీళ్ళు రన్ చేస్తుర్రు. సో రన్ చేసేటప్పుడు సో అంతకుముందుకు చాలా వర్షాలు పడ్డాయి కదా. సో వర్షాల కారణం వల్ల అయితే ఆ రైస్ మిల్లో ఉండే వడ్లు ఉంటాయి కదా, అవి మొత్తం తడిసిపోయినాయట. సో అలాగా మొత్తం తడిసిపోవడం వల్ల వాళ్ళకు కొంచెం సరిగ్గా రన్ చేయాలి, బిజినెస్ లాస్ వచ్చింది. సో అలాగా లాస్ రావడం వల్ల వాళ్ళకు ప్రాబ్లం ఎక్కడైందంటే వాళ్ళు రన్ చేస్తున్న బిజినెస్ ఉంటాయి కదా, ఏదైతే రైస్ మిల్ బిజినెస్, ఆ రైస్ మిల్ బిజినెస్ సో ఈఎంఐతో నడిపిస్తున్నారట. అంటే బయట లోన్ తీసుకొచ్చారట, బ్యాంకులో లోన్ తీసుకొచ్చి ఆ లోన్ తీసుకొచ్చిన డబ్బుతోటి ఆ రైస్ మిల్ నడిపిస్తున్నారట. సో అట్లా వర్షానికి తడిసిపోవడం వల్ల అంటే ఆ బిజినెస్ సరిగా రన్ కాకపోవడం వల్ల, ఎందుకంటే వర్షానికి మొత్తం తడిసిపోయిందని చెప్పినా కదా, సో అందులో ఉన్న మొత్తం అవి తడిసిపోవడం వల్ల సరిగ్గా రన్ కాలేదట. సో సరిగా రన్ కాకపోవడం వల్ల సో వాళ్ళు బయట లోన్ తీసుకొచ్చారని చెప్పినా కదా, ఆ లోన్ వచ్చేసి మంత్లీ కట్టడం ఉంటుంది కదా. సో అట్లా మంత్లీ వాళ్ళకు సరిగ్గా టైంకు డబ్బులు అందలేవట. సో టైంకు డబ్బులు అందకపోవడం వల్ల సో లోన్ నుంచి బ్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళు ఖాళీ చేస్తారు కదా. సో వాళ్ళు పదే ఫోన్ చేసి కొంచెం మనం బాగా ఇబ్బంది పెట్టిరట. అంటే లోన్ ఎట్లుంటుందంటే అవి చాలా టార్చర్ పెడతారు. సో మంత్లీ కట్టాల్సి ఉంటుంది. ఒక 1-2 మంత్స్ లేట్ అయినా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పెడతారు. ఒక్కొక్కసారి మనల్ని తృప్తిగా కనీసం తినడం కూడా తిననియరు. సో అంత ఇబ్బంది పెడతారు వాళ్ళు. సో అట్లా పెట్టడం వల్ల ఈమె ఒక మహిళ కాబట్టి కొంచెం ఆమె కూడా ఎంత పేషెన్స్ ఉండాలో అంత ఉంటుంది. కాబట్టి కొంచెం ఆమె మహిళ కాబట్టి అంత ధైర్యం ఉండదు. సో అట్లా పదే ఇబ్బంది పెట్టడం వల్ల సో ఆమె స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సో బాత్రూంలోకి వెళ్ళిందట. బాత్రూంలోకి వెళ్ళి సో ఉరి వేసుకొని చనిపోయింది. సో వీళ్ళ రైస్ మిల్ వచ్చేసి శంకరపట్నం మండలం కొత్తగట్టులో ముల్లంగు అనే శివారులో వీళ్ళ రైస్ మిల్ ఉంటుందట. సో అట్లా అంటే మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన లోన్ ఉంటుంది కదా, సో వీళ్ళ బిజినెస్ సరిగ్గా రన్ కాకపోవడం వల్ల తీసుకొచ్చిన లోను టైంకు కట్టకపోవడం వల్ల ఆమె కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చనిపోయింది. అంటే పదే ఇబ్బంది పెట్టారట. సో ఇది అలాగే ఈమెకి 2 కూతుర్లు ఉన్నారట. సో ఈమె 42 సంవత్సరాలు ఉంటుంది. ఈమెకి 2 కూతుర్లు ఉన్నారట. పెద్ద కూతురు పెళ్లి చేసేసారట. చిన్న కూతురు వచ్చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తారట, ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తారట. సో పెద్ద కూతురు మాత్రం పెళ్లి చేసేసారట. సో ఇది ఒకటి చాలా బాధాకరం. ఎందుకంటే ఆమె అట్లా ఒకవేళ ఇట్లా లోన్ తీసుకొచ్చింది కదా, ఒకవేళ బిజినెస్ రన్ కాకపోతే డైరెక్ట్ బిజినెస్సే క్లోజ్ చేసేసి సో అప్పు కట్టేసి ఇంకా కొంచెం ఏదో కష్టం చేసి కొంచెం సో అది లోన్ క్లియర్ చేసుకుంటే అయిపో. బట్ ఆమె కొంచెం అటువంటి ఆలోచన తెచ్చుకోవడం తప్పు. ఎందుకంటే పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి కొంచెం ఆలోచించేది ఉండే. సో ఎందుకంటే ఎవరి ప్రాణమైన ఒకటే. సో ఇంకేదైనా కొంచెం ఆలోచించి అప్పు తీర్చుకుంటే బాగుండు. సో ఎందుకంటే మీ పిల్లలకు కూడా జీవితాంతం బాధపడతారు. ఎందుకంటే పిల్లల బాధ ఎట్లుంటుంది అంటే వాళ్ళకు ఎలాంటి ఆస్తి లేకున్నా పర్లేదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పక్కన లేకపోతే వాళ్ళు జీవితాంతం బాధపడతారు. కాబట్టి కొంచెం ఆలోచించేది ఉండే. అంటే నీ పిల్లలు పెద్దవాళ్ళే కావచ్చు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని బ్రతికే స్టేజ్కి వచ్చి కావచ్చు, కానీ కాకపోతే కొంచెం తల్లిదండ్రులు పక్కన లేకపోతే బాధ అనిపిస్తుంది. అదొకటి ఆలోచించేది ఉండే. సో ఎంత బాధ ఉన్నా కొంచెం మీ హస్బెండ్ కూడా చెప్పుకొని మీరిద్దరు ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటే అయిపో. బట్ అట్లా చేయడం అనేది కొంచెం నాకు కూడా బాధాకరం అనిపిస్తుంది. సో ఎవరైతే ఈమె చనిపోయిన స్వప్న ఉంటుందో ఆమె ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఇటువంటి ఆలోచన ఇంకా ఏ మహిళ కూడా తెచ్చుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇటువంటి సంఘటన ఇంకా ఏ మహిళ కూడా రావద్దని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఓకేనా? ప్లీజ్ దయచేసి ఏం ప్రాబ్లం ఉన్నా సరే
సో మీ ఫ్యామిలీకి చెప్పండి, మీ హస్బెండ్స్కి చెప్పండి, కానీ ఇటువంటి ఆలోచన ప్లీజ్ దయచేసి తెచ్చుకోకండి. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది, కానీ పోయిన ప్రాణం మాత్రం మళ్ళీ ఏం చేసినా కూడా తిరిగి రాదు. కాబట్టి కొంచెం ఆలోచించండి, ఓకేనా. సో ఇది జరిగినది కరీంనగర్ డిస్టిక్లో జరిగింది. సో ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, అంటే ఒక చిన్న మోటివేషన్ అందుతుంది. అండ్ అలాగే ఇటువంటి ఆలోచన ఇంకా ఏ మహిళ కూడా తెచ్చుకోవద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. ఓకే, మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. సో ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.